హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో క్రంచీ, కరకర, క్రిస్పీ రెసిపీ చేసుకుందామండి. అదేనండి టీ టైమ్ స్నాక్ అండి. చాలా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ తింటే అదిరిపోతుంది కదా! టీ తాగుతూ ఇలాంటి స్నాక్స్ తింటే అదిరిపోతుంది. దానికోసం నేనేం చేశానంటే ముప్పావు కప్పు మినపగుళ్ళండి. చాయ్ మినపగుళ్ళు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాననమాట. ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకోండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. ఇదిగోండి మీ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇట్లాగా డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలనమాట. నేను చూపించినట్టుగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి అసల. ఒక్కసారి మనం పిండి కొద్దిగా 2, 3 కిలోలు ఆడించేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా, మనకెప్పుడైనా టీ టైమ్ అప్పుడు తినాలనిపించినా కూడా చక్కగా ఇట్టే చేసేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. మనం మినపగుళ్ళు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అలాగే పెసరపప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇదే ఒక కప్పుతోటి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. కమ్మటి వాసనొస్తుందండి. మనకు వేయిస్తుంటే తెలిసిపోతుందనమాట. చాలా కమ్మటి వాసనొస్తుంది. మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఏ కప్పైనా తీసుకోండి. మెజరింగ్‌కి గ్లాస్ కానీ, కప్పు కానీ, ఒక గిన్నె గానీ ఏదైనా తీసుకోండి. దాంతోటి నేను చెప్పిన విధంగా ఆహ్, చేసుకొని కరెక్ట్‌గా ఇలాంటి పాళ్ళు ఇలా వేసుకుంటే గనక చాలా చక్కగా వస్తాయండి జంతికలు. క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇది నా మనవరాల కోసం చేస్తున్న జంతికలనమాట. ప్రత్యేకించి తన కోసం చేస్తున్నాను. ఇదిగోండి పప్పయితే 2 పప్పులు నేను వేయించేసుకున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది బాగా చల్లగా అయిపోవాలి. ఈ రెండిట్లికి మనం బియ్యం కూడా తీసుకోవాలి కదండీ! బియ్యం కూడా కొలుచుకొని తీసుకుందాము. ఈ ముప్పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు మినపగుండ్లు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ రెండిట్లికి సరిపడా మనం అప్పుడు బియ్యం తీసుకుందామండి. నేను సేమ్ మీరు ఏ కప్పుతో తీసుకుంటారో, ఏ గ్లాస్‌తో తీసుకుంటారో అదే కొలతతోటి 6 కప్పుల నేను కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పుతో చెప్తున్నాను కొలతలు. 6 కప్పుల బియ్యం తీసుకోవాలండి. ఫుల్ కప్పుతోటి 6 కప్పులు బియ్యం తీసుకోవాలనమాట. బియ్యం తీసుకొని ఈ 2 ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ 2 కలిపి మనం ఆహ్, మి మిల్లుకి పట్టుకెళ్ళి మెత్తటి పిండి ఆడించేసుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత మెత్తటి పిండి ఆడించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ముందు రోజు జరిగిందండి. ఈరోజు రాత్రి నేను ఆహ్, సాయంత్రం అంతా ఇలా వేయించేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా 2 కలిపేసుకొని మిల్లుకి పంపిస్తే మిల్లుకి ఒక గంటలో ఆడేసి ఇచ్చారనమాట ఇది. మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ రమ్మని ఆడేసి వచ్చిన తర్వాత ఆ పిండి అంతా ఓపెన్‌గా పెట్టాలండి. బాగా చల్లగా అయిపోవాలనమాట. వేడివేడిగా ఉంటుంది గదండీ! మిషన్ నుంచి తెచ్చిన తర్వాత మనం మిల్లు నుంచి తెచ్చిన తర్వాత వేడివేడిగా ఉంటుంది. అది బాగా ఆరబెట్టేసుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసమని. అది శుభ్రంగా ఇలా జల్లించేసుకోండి. జల్లించుకుంటే గనక మొరాలనేది వస్తాయన్నమాట దాంట్లోను. తక్కువగానే వస్తాయి. అసలు మామూలుగా మిల్లులో వేస్తే ఈసారి చాలా ఎక్కువగా వచ్చినాయండి. నేను తీసేసి పక్కన పెట్టాను. అవి ఏవైనా పిట్టలు గానీ, పక్షులు గానీ వేసేస్తాననమాట ఆ మొరేలనేది. ఈ జల్లించేసుకొని పెట్టుకున్నాను. ఇగో చూసారా పిండంతా ఈ డబ్బాలో ఉందనమాట. అలా జల్లించేసుకొని పెట్టేసుకున్నాను. ఈలోపు మనం ఏం చేద్దామంటే పిండి మనం నీళ్ళతో కలుపుకొని పెట్టుకుంటాం కదా! ఆలోపు మనం ఆయిల్ ఎసరు పెట్టుకుందాం. ఆయిల్ ఎసరు పెట్టుకోవాలంటే మీకు అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటాను. మంచి టిప్ అండి. మనం మూకుడు ఎసరు పెట్టే మూకుడికి వెనకాల సబీనా కానీ, ప్రిల్ కానీ తర్వాత విమ్ లిక్విడ్ గానీ, గిన్నెలోకి తోముకోవడానికి మీరు ఏదైతే ఉపయోగిస్తారో అది వెనకాల రాసేయండి. లోపల అంటుకోకుండా వెనకాల వైపుకే రాయాలనమాట. రాసిన తర్వాత ఇలా ఆయిల్ పోసుకొని దేవుడికి దండం పెట్టుకొని మనం ఆయిల్ ఎసరు పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. విఘ్నాలు కలిగించకుండా ఉండేది వినాయకుడు కాబట్టి నేను వినాయకుడికి నమస్కారం పెట్టుకొని ఆయిల్ పిండి వంటకి ఎసరు పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా చేసే పద్ధతి ఇదే. అమ్మ ఎలాగే చేస్తారు. నేను కూడా ఇలాగే అలవాటు చేసుకున్నాననమాట. అయితే ఈ పిండి ఉంది కదండీ! ఈ పిండిలో మనకి ఎంత కావాలో అంత పిండి కొద్ది కొద్దిగా తీసేసుకొని మనం ఇలా కలుపుకోవాలనమాట. అంతా ఒకేసారి చేసుకోవాలని ఏం లేదండి. ఎక్కువ మంది ఉన్నప్పుడు అంతా చేసుకుంటారు. ఫ్యామిలీ చిన్నగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కువ చేసుకునేంత అవసరం ఉండకపోవచ్చు. చాలా గంటలు గంటల సేపు నుంచొని చేయాలి కదండీ! అందుకని కొద్ది కొద్దిగా చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా కొంచెం కొంచెం చేసుకోవచ్చు. నేనైతే 2 సార్లుగా కలిపానండి. ఇప్పుడు కొంచెం సగం కలిపాను కదా! ఇంకొక సగం తర్వాత కలుపుతాను. ఇప్పుడు కారం లేకుండా కలుపుతున్నాననమాట. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి గిన్నెలో అయితే ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను. ఆ ఉప్పు కొంచెం బరకగా ఉంది. అందుకని ఉప్పులో నీళ్లు పోసుకొని పెట్టుకుంటే ఆ ఉప్పు నీళ్ళతోటి నేను ఈ పిండి కలుపుతాను. అలాగే వాము అనేది కొంచెం ఇలాగా నలిపేసేసుకొని ఊదేసుకుంటే పొట్టు పోతుంది. దాంట్లో వాము వేసుకుంటే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. పాపయ్య కోసం చేస్తున్నానండి. మా అమ్మాయి కోసం, పాపాయి కోసం చేస్తున్నాననమాట. హ్మ్.
అందుకని దీంట్లో అనేది నూపప్పు అనేది వేయట్లేదు. కొద్దిగా పసుపు వేశాను కలర్ కోసం. కొంచెం శుభం కదండీ! మనకి ఇలాంటి వాటిలకి శుభానికి పసుపు వాడతాం కదా! అలా వేసుకున్నాననమాట. నూపప్పు అనేది వేయట్లేదు. పాపాయికి చేసేది కాబట్టి కమ్మగా ఉండాలి కాబట్టి కారం కూడా వేయట్లేదు. కారం వేసి చేసింది రెండోసారి కలిపినప్పుడు కారం వేసి చేశాననమాట. అది కూడా నేను జంతికలు చేసినప్పుడు చూపిస్తాను మీకు నేను. అయితే ఇలా ఇలా ఉప్పు నీళ్ళు ఉంటాయి కదండీ! ఆ నీళ్ళతోటి ఇలా కలుపుకొని ఎంత ఉప్పు కావాలో అంత మనం కొంచెం వరకు కలిపిన తర్వాత కొద్దిగా పిండిని కొంచెం నోట్లో వేసుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. తెలిసిన తర్వాత కొంచెం కావాలంటే కొద్దిగా నీళ్ళు ఇలాగ నాకు తక్కువైంది అనిపించింది. కొంచెం నీళ్లు చిలకరించుకుంటున్నాను. ఇలాగ కలిపేసుకుంటే ఇట్లా చపాతీ ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పిండి నానాలని ఏమీ లేదండి. వెంటనే ఒత్తేసుకోవచ్చు. మనం ఈ పిండి కలుపుకునే లోపల ఆయిల్ ఎసరు పెట్టుకున్నాం కదా! ఆయిల్ వేడెక్కిపోయింది. అప్పుడే నేను ఆల్రెడీ 2, 3 వేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నాది. ఇంకా మిగిలినది కంటిన్యూ చేస్తున్నాననమాట. సరే ఇలా ఒత్తేసుకోవాలి దీంట్లోని. నేను ఆయిల్‌లో ఒత్తుకోవడమే నాకు ఈజీగా ఉందండి. ఎసరైతే నిండుగా అయిపోయింది. మూకుడు చిన్నగా ఉంది. ఒక లీటర్ ఆయిల్‌లో ఎసరు పెట్టేసాను. కాస్త పైకైతే చిమ్ముతుంది. అట్లా ఊతున్నాననమాట దానికోసమే. దీన్ని జంతికలు ఫస్ట్ వేసిన ఒక 2, 3 జంతికలు ఏం చేశానంటే, ఆ రబ్బర్ షీట్ ఉందండి ఒకటి చపాతీలు ఒత్తుకునేది ఉంటుంది గదా! దాంతోటి నేను దాంట్లో ఒత్తి వేశాననమాట. నాకైతే పెద్దగా సరిగ్గా రాలేదండి. ఒత్తినప్పుడు బానే చక్కగా మంచిగా వస్తున్నాయి. అది తీసి ఆయిల్‌లో వేసేటప్పుడు ఆయిల్ అంతా పైకి చిమ్ముతుందండి. కింద స్టవ్ మీద పడిపోతుంది. అందుకని నాకు పెద్దగా నచ్చలేదది. అందుకని తీసి పక్కన పడేసాననమాట. జాగ్రత్తగా ఒత్తుకోవాలి. చివర్లో అంచులుగా ఒత్తుకుని అంచుల నుంచి తీయాలనమాట. మొత్తం అన్నీ ఒకేసారి దీంట్లో ఒత్తేసుకొని వేసేసుకుందామంటే వర్కౌట్ అవ్వదండి. జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒత్తుకుని ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవాలి. నాకైతే పెద్దగా నచ్చలేదు. మీరెలా చేస్తారో కామెంట్‌లో తెలియజేయండి. నాకైతే ఆయిల్‌లో డైరెక్ట్‌గా ఒత్తేయడమే హాయిగా ఉందనమాట. ఆహ్, అయితే ఇంతకీ ఈ జంతికలు నేను చెప్పిన విధంగా చేసి చూడండి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగా వస్తాయండి. సేమ్ కొలతలతోటి చేసి చూడండి. జంతికల రుచి అదిరిపోతుందనమాట. నా మనవరాల కోసమని ప్రత్యేకించి చేసిన జంతికలండి ఇవి. అది అనుకోండి మనకి ఈజీగా ఒత్తుకోవడానికి బాగానే ఉంటుంది. ఇక దూరంగా పెట్టేసుకుని ఇట్లా ఇది ఇదిగోండి. ఇవి కారం లేకుండా పాపాయి కోసం చేసిన జంతికలు అనమాట. అలాగే కొన్ని ఇట్లా కూడా తిప్పాను. చూసారా, రిబ్బన్లా కూడా చేశాను కొన్ని. ఇదైతే కారంతో ఉంది. ఇవి అయితే కారం, కొంచెం కారం వేసి తిన్నాం. మా అమ్మాయి కోసం, అల్లుడి కోసం ఇట్లా చేశారనమాట. ఇంకొక చెప్తాను, మన ఛానల్లో పులిహోర ప్రీమిక్స్ ఉందండి. పులిహోర ప్రీమిక్స్ చేసినప్పుడు చూస్తాను, చూసారా ఇక్కడ పడిపోయింది. అలాగే కనిపిస్తుందా లేదా, ఇక్కడ 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 అన్ని చోట్ల పడ్డాయండి. చూపించలేని చోట్ల కూడా పడిపోయింది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది, అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. కొంచెం తగ్గించి ఒక్కసారి నేను పిండి ఇందులో పెట్టేసి వేసేయడం, 1, 2 ఒత్తేసి చూపించేస్తాను. జంతికలు అయితే బాగున్నాయండి. ఆయిల్ అయితే అంటుకోవట్లేదు, చక్కగా చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చినాయి. దీంట్లో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. పిండి వేసేసుకునేది, మనం కలిపేసుకునేది, ఇలా ఒత్తేసుకునేది. మనకి కావాల్సిన ఉప్పు, కారం, ఉప్పు అయితే ఉప్పు, కొంచెం వాము వేసేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనకి కారం కావాల్సిన వాళ్ళు కారం వేసుకోవచ్చు. అదే మామూలు ఎర్రకారం కాకుండా అల్లం పచ్చిమిరపకాయ తొక్కుని వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ కారం ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంతే. ఆయిల్ ఎక్కువ పెట్టడం వల్ల ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇదేమో చిన్నది అయిపోయింది, కొంచెం అటు పడుతుంది. కానీ నేను అన్ని క్లీన్ చేసుకోవాలి, ఒకటేసారి చేస్తాను మొత్తం. అదే పులిహోర ప్రీమిక్స్ చేసింది కూడా మొత్తం అంతా పడింది. అక్కడక్కడ తుడిచాను, కానీ కొంచెం నిదానంగా చేయాలి, చేస్తా. ఇవన్నీ కొంచెం ఇప్పుడు అర్జెంటుగా చేసే ఉన్నాయన్నమాట, అందుకని చేసేస్తున్నాను. చూసారా చక్కగా వచ్చింది. ఇలా అయితేను నాకు దాని మీద ఒత్తుతుంటేనండి, ఒత్తడం సరిగానే ఉంది, చక్కగా వస్తాం. కానీ అది తీసేటప్పటికి, దీంట్లో వేసేటప్పటికి ఆయిల్ పైన పడుతుంది ఒకటి, అది చుట్టుకుపోతుంది అనమాట. మళ్ళీ దీంట్లో వేసేసాం అనుకోండి, ఇంకా అలా ఎలా వేస్తే అలాగే పడి ఉంటుంది కదా, అందుకని అట్లా వేసేస్తున్నాను.
పిండి మనం ఆడించేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని మనం చిటికలో చేసేసుకోవచ్చండి. ఎందుకంటే జంతికలు చేయడం కొద్ది కొద్దిగా ఎసరు పెట్టుకుని కొంచెం కొంచెం చేసుకుంటే పర్లేదు, స్నాక్ లాగా. ఒకేసారి చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, కాసేపు ఇలా గంటలు గంటలు నిల్చోవాలి. ఇది నాది పిండి చేయి కానీ మంచిగా నలితే చూస్తే చూపిస్తానండి. కదా భలే ఉన్నాయి. ఫస్ట్ ఒక 2-3 వేసేసి దేవుడికి నివేదన చేసేసి పెట్టుకుంటాం అనమాట. అప్పుడు మనం ఎట్లాగో రుచి చూస్తాం కదా, రుచి చూసుకొని ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవడం. ఆయిల్ అయితే లాగట్లేదు, ఆయిల్ పీల్చట్లేదు, బాగానే ఉంది, చేతికి అంటుకోవట్లేదు. ఇక ఈ పిండి ఉందండి, కొద్దిగా చేసేస్తే ఇంకా జంతికలు అయిపోయినట్టే, చేయడం అయిపోయినట్టే. నేను ఆయిల్ పిండి అంటే చాలా తక్కువ పెడుతూ ఉంటానండి, ఈసారి పెట్టాను, చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. ఇలా జాగ్రత్తగా వత్తేసుకుంటే బాగానే ఉంటుందండి. నాకు ఇదే అలవాటుగా అయిపోయింది కాబట్టి ఇలాగే వత్తేసుకుంటున్నాను. దీంట్లో వేసింది నాకు ఫెయిల్ అయ్యింది చెప్పాలంటేను. ఒక్కొక్కటి వేసి వత్తుకునేదాన్ని కానీ నాకు అంతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఏమైనా వచ్చిందంటే ఈజీగా ఉంటే మాత్రం చేయండి. కాకపోతే ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆయిల్తో అంటే అంత మాటమట్టి కాదు, జాగ్రత్తగా చేసుకోండి, సరేనా? అయితే నేను మొత్తం అన్ని ఇవన్నీ వేసేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వారణాసి వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్.